ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్. ఇది తెలంగాణ 42% పాపులేషన్, ఆంధ్ర 58% పాపులేషన్. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది, హైదరాబాద్ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ, మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు మనకు 48% ఆదాయం, అదే సార్ పాపులేషన్ 58%, 10% పాపులేషన్ ఎక్కువ, ఆదాయం 10% తక్కువ. దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం. 45-55 అంటే మళ్ళా అదే రేషియోలోకి వచ్చాం, అంటే కొంచెం పెంచాం. ఇక్కడికి వచ్చాక 46-54, 46% వాళ్ళ ఆదాయం టోటల్ ఆదాయంలో, మంది 54% తెలంగాణ ఆదాయం, మంది 46%. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు 4% డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాం, 10%కి రీచ్ అయ్యాం. ఇక్కడికి వస్తే 8%కి వచ్చాం, ఇక్కడికి వస్తే మళ్ళీ 10%కి వెళ్ళాం, మళ్ళీ నేను ఉన్నప్పుడే 8%కి వచ్చాం. డిఫరెన్స్ ఇది 8% తగ్గించి బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం. వీళ్ళు వస్తానే 54-8, ఇక్కడికి వస్తే 7-3-10, ఇక్కడికి వస్తే 20. డిఫరెన్స్ హెస్ వైడెన్ 20% ఇన్కంలో వచ్చే కొంది. అంటే ఇట్ మేక్స్ 1% పెరిగిపోతే ఎంత డిఫరెన్స్ వస్తుందనేది ఒక ఎగ్జాంపుల్ మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా కనపడుస్తుంది. మనం పాపులేషన్ 55%, 10 years బైఫర్కేషన్, ట్యాక్స్ రెవెన్యూ డిస్ప్రపోర్షనేట్, అది ఎప్పుడు నేను చెప్పాను. అయితే గ్రౌజ్ లేదు, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం. మిస్ గవర్నెన్స్, నేను ఎప్పుడు 2 విషయాలు చెప్పేవాడిని. బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. 1924 వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది, ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి. దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ కంపేర్డ్ టు అర్లియర్. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ డిక్లైన్ ఇన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే 13.5%, 10.9% ఆల్ ఇండియా, ఇక్కడ 10.32, ఇక్కడ 10, 24-25లో 15.93 లక్షల రూపాయలు జిఎస్టిపి, 12.02, ఇది 9.8. ఇక్కడ ఈ నెంబర్ 3.2% డిఫరెన్స్ 14-19కి, 19కి 24కి. దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే, ది స్టేట్ లాస్ట్ 7 lakh crores జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్. అదే తెలుగుదేశం ఉంటే 14,000, 21,000 అయ్యేది. దీనివల్ల దగ్గర మీరు చూస్తే 13.5% తగ్గిపోయింది. దానివల్ల 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఆ 76,195 కోట్లు వచ్చి అప్పులు చేయడం తగ్గించుకునేవాళ్ళం. డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో బారో చేశారు. ఇప్పుడు నాకు అదో పెద్ద ప్రాబ్లం, డెట్ సర్వీసింగ్ ఇది ఎ బిగ్ ప్రాబ్లం, క్రైసిస్. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూలింగ్. మొత్తం కొంతమందికి పే చేయడం, నెగోషియేట్ చేయడం, రేపు మార్చికి అది సెపరేట్గా నేను ప్రజెంట్ చేస్తా. దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్ రీషెడ్యూలేట్ చేయాలి, లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, నమ్మకాలు ఉండవు. ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ, ఇండస్ట్రీ కానీ, గవర్నమెంట్కి కానీ అదే జరిగింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ, జిఎస్టిపి, సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు ఆ లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం.